ఇటీవల రిలీజ్ అయిన తండేల్ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుండడంతో విజయ్ యాత్రలో భాగంగా విజయవాడకు వెళ్లింది చిత్ర యూనిట్. హీరో అక్కినేని నాగ చైతన్యతో పాటు డైరెక్టర్ చందు మోండేటి, నిర్మాత బన్నీవాసు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ఆశీర్వచనాలు తీసుకుని గాంధీనగర్ శైలజ థియేటర్లో ప్రేక్షకులను కలిసి వారితో మాట్లాడారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ప్రేక్షకులకి విజయవాడ మీడియా అందరికీ తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు. అందుకే మా విజయోత్సవం ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టామట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విజయవాడ తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది విజయవాడకు రావటం. చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం. బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని. అందుకే ఇప్పుడే కనకదుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాము. ఫస్ట్ 2 days కలెక్షన్స్ ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన సినిమాని మీరందరూ కూడా ఆదరించి 2 రోజుల్లోనే ఇంకొక రోజులోనే అంటే 3 రోజుల్లోనే మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా బ్రేక్ ఈవెన్ చేసే పరిస్థితుల్లో ఈరోజు సినిమాని ఇంత బాగా ఆదరించారు మీరందరూని. ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. పొద్దున్న చైతన్య గారు కూడా విజయవాడలో నేను సినిమా చూడాలని చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అడిగారు నన్ను. డెఫినెట్గా ఆ రోజు తీసుకెళ్తామండి, బట్ ఫస్ట్ రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2వ రోజు డెఫినెట్గా తీసుకెళ్తామని చెప్పాము. 3వ రోజు కుదిరింది మాకు. ఎలాగైతే ఈ 2 రోజులు కూడా ఈ సినిమాను ఆదరించారో ఫర్దర్గా కూడా ఈ సినిమాను ఆదరించి డెఫినెట్గా ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి. వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి. అందరూ కూడా కచ్చిఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా.